ఈ రోజు మనం ఫోటోషాప్ 5th క్లాస్ లాస్ట్ క్లాస్ చూద్దాం. వ్యూ విండో ఆప్షన్స్ కదా. ముందుగా ఏదైనా విండోని తీసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి ఏదైనా పిక్చర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేద్దాం. పిక్చర్ ఎప్పుడైనా మనం డూప్లికేట్ తీసుకోవాలి కదా, కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ ఓకే సెలెక్ట్ చేసుకోవాలి. డూప్లికేట్ పిక్చర్ పైన ఉంటుంది కాబట్టి పక్కగా జరిపి పెట్టుకుందాం. ఒరిజినల్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ పిక్చర్లో ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకుని మనం రెక్టాంగిల్ మార్క్ టూల్తో సెలెక్ట్ చేసుకుని మూవ్ టూల్ తోటి విండో మీద తీసుకొద్దాం. జూమ్ సైజ్లో వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం, సైజ్ తగ్గించుకోండి, డిక్రీజ్ చేయండి. ఇట్లా డబుల్ ఆరో వచ్చినప్పుడు సైజ్ తగ్గించుకోవచ్చు అనమాట. మనం ఫ్లవర్ని మూవ్ చేసుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. మనం ఆప్షన్స్ చేసుకోవాలి కదా, కాబట్టి మనకు కావాల్సిన సైజు సెట్ చేసుకుందాం. పిక్చర్ అంతా విండో మీద కనిపించాలంటే సైజు జూమ్లో ఉంది కాబట్టి ఇలా రీసైజ్ చేసుకుందాం. చూడండి, కావాలంటే కొంచెం సైజ్ ఇటు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మధ్యలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్నాం కదా. ఈ చుట్టూ ఉన్న సెలెక్టెడ్ బాక్సెస్ పోవాలి అనుకుంటే ఏదైనా ఇక్కడ టూల్ బాక్స్ లాస్ట్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏమడుగుతుంది మనల్ని, ఇక్కడ అప్లై డోంట్ అప్లై అని అడుగుతుంది. అప్లై క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, వ్యూలో ప్రూఫ్ సెటప్లోకి వెళ్ళి మనం అంటే తీసుకున్న పిక్చర్ ఎలా ఉంది, డెమోలో వర్కింగ్ సేమ్ అయితే యాక్టివ్లో ఉంది. ఇక్కడ మనం సయాన్ ప్యాలెట్ క్లిక్ చేద్దాం. చూడండి ఎలా వచ్చిందో. మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చామనుకోండి, చేంజ్ అయిందా? చేంజ్ అవ్వదు, ఎందుకంటే దాన్ని అక్కడ గ్రే స్కేల్ మోడు లేకపోతే RGB మోడ్ అని అలా ఉంటుంది కదా, సేమ్ అయితే కలరు. కాబట్టి మళ్ళీ మనం ఆ మోడ్లో తీసుకోవాలి. సెటప్లోకి వెళ్ళి వర్కింగ్ మెజంతా ప్యాలెట్ అనుకోండి, ఒక్కొక్కటి ఒక్కోలా వస్తుంది అనమాట. మళ్ళీ మన కలర్ రావాలనుకుంటే RGB కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వర్కింగ్ ఎల్లో ప్యాలెట్ ఇంకొకలా వస్తుంది. వ్యూలోకి వెళ్ళి ప్రూఫ్ సెటప్లోకి వెళ్ళి బ్లాక్ ప్యాలెట్ చూడండి. ఇక్కడ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ప్రూఫ్ సెటప్లో వర్కింగ్ CMY కొంచెం కలర్ వచ్చింది. వ్యూలోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి వర్కింగ్ CMY ఒరిజినల్ పిక్చర్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీలో జూమ్ ఇన్ అంటే చూడండి, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. Ctrl++ షార్ట్ కట్ కి క్లిక్ చేయండి. దాని మీద మీలో మనం కీబోర్డ్లో క్లిక్ చేసి Ctrl++ అని ఇచ్చి అనుకోండి, ఇంక్రీజ్ అవుతుంది. అదే డిక్రీజ్ చేయాలనుకోండి Ctrl-. చూడండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్. జూమ్ అవుట్ అంటే సైజ్ తగ్గుతుంది, జూమ్ ఇన్ అంటే సైజ్ పెరుగుతుంది అనమాట. ఫిట్ ఆన్ స్క్రీన్ క్లిక్ చేయండి. ఇక్కడ విండో కరెక్ట్గా అట్లా ఫిట్ అవుతుంది. వీలోకి వెళ్ళి యాక్చువల్ పిక్చర్స్ ఎంత ఉండాలి, ఇట్లా ఉంటుంది. మళ్ళీ వీలోకి వెళ్ళి ప్రింట్ సైజ్ ఎంత ఉండాలి, ఇలా
సెట్ అంటే మనం ప్రింట్ సైజ్ కావాలా, యాక్చువల్గా పిక్చర్ ఎంత ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, షోలోకి వెళ్ళి గ్రిడ్ అని ఉంటుంది. డాటెడ్ లైన్స్ అనమాట, ఇట్లా ఉంటాయన్నమాట లైన్స్, గ్రిడ్ లైన్స్ అంటాము. ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మనం షోగా కావాలనుకుంటే అప్లై చేసుకో, లేదు మనకు అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ షోలోకి వెళ్ళి గ్రిడ్ మీద క్లిక్ చేయండి. టిక్ చేసి ఉంది కదా, టిక్ చేసి ఉంది అంటే యాక్టివ్లో ఉన్నట్టు, ఆ పిక్చర్కి అప్లై అయింది. ఇప్పుడు మనం తీసామనుకోండి పోతుంది చూడండి. ఇలా వ్యూలో షోలో గ్రిడ్ అనమాట. రూలర్స్, ఫోటోషాప్లో మనకు రూలర్తో పనే ఉంది, పనేం లేదు కదా. వర్డ్లో అయితే మార్జిన్ అలా సెట్ చేసుకోవడానికి ఉంటుంది మనకి. ఇక్కడ రూలర్ ఆన్ ఆఫ్ అనమాట, కావాలంటే ఉంచవచ్చు, లేదంటే మనం తీసేసుకోవచ్చు. వ్యూలోకి వెళ్ళి ఆ రూలర్ మీద క్లిక్ చేయండి. రూలర్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఆర్, తీసేయండి. ఇవి వ్యూలో ఆప్షన్స్ అనమాట. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, స్క్రీన్కి ఎలా క్లిక్ చేసుకోవచ్చు, ప్రింట్ సైజ్ ఎంత ఉండాలి, గ్రిడ్ లైన్స్ ఇవ్వాలా వద్దా, రూలర్స్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ విండోలో చూద్దాం. విండోలో డాక్యుమెంట్స్ క్యాస్కేడ్ అని ఉంటుంది. అంటే 2-3 ఫైల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమున్నాయి చూడాలి అనుకుంటే ఇట్లా క్లిక్ చేసామనుకోండి, క్యాస్కేడ్ అంటే ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఇక్కడ మళ్ళీ విండోలోకి వెళ్ళి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి టైల్ అని ఇచ్చామనుకో నిలువుగా వస్తుంది, అంటే వర్టికల్గా వస్తుంది అన్నమాట టైల్. విండోలో డాక్యుమెంట్స్లో క్లోజ్ అవ్వాలని ఇచ్చామనుకోండి క్లోజ్ అయిపోతుంది. లేదు న్యూ విండో కావాలనుకుంటే న్యూ విండో వస్తుంది. చూడండి ఇక్కడ న్యూ విండో వచ్చిందా, ఇలా వస్తుంది అన్నమాట. విండోలోకి వెళ్ళి టూల్స్ ఆన్ ఆఫ్, టూల్స్ టిక్ చేస్తుంది, టూల్ బాక్స్ ఉంది కదా టిక్ చేస్తుంది, అలాగే ఆప్షన్ టూల్ బార్ టిక్ చేస్తుంది. నేను ఇప్పుడు టూల్స్ బాక్స్ టిక్ మార్క్ తీసాను అనుకోండి, చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ లేదు, మళ్ళీ రావాలి అనుకుంటే విండోలోకి వెళ్ళి టూల్స్ మీద క్లిక్ చేయండి. అలాగే ఆప్షన్ టూల్ బార్, విండోలో ఆప్షన్ టూల్ బార్ మీద క్లిక్ చేయండి. మనం ఆప్షన్ టూల్ బార్ దేనికి ఉపయోగపడుతుంది, గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా, వాటికి సంబంధించిన ఆప్షన్స్ రావడానికే కదా ఆప్షన్ టూల్ బార్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆప్షన్ టూల్ బార్ లేదు కాబట్టి మనం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నా వాటి ఆప్షన్స్ వచ్చినా మనకు కనిపించదు కదా. కాబట్టి విండోలో ఆప్షన్ టూల్ బార్ యాక్టివ్లో పెట్టుకోవాలి. ఆప్షన్ ఇప్పుడు చూడండి, అలైన్మెంట్స్, కలరు, టెక్స్ట్ ఏది తీసుకుంటే అది. గ్రేడియంట్ తీసుకున్నాం అనుకోండి గ్రేడియంట్, క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ అట్లా. టెక్స్ట్ తీసుకుంటే టెక్స్ట్, వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ టూల్ బార్లో వస్తాయి. విండోలోకి వెళ్ళి ఫైల్ బ్రౌజర్, మనం సేవ్ చేసిన పిక్చర్స్ అన్ని కనిపిస్తాయి చూడండి ఇక్కడ ఫైల్ బ్రౌజర్లో. శాంపుల్ పిక్చర్స్ ఇక్కడ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేయండి, ఫైల్ బ్రౌజర్ క్లోజ్ చేయండి. మళ్ళీ విండోలోకి వెళ్ళి నావిగేటర్. నావిగేటర్ అంటే ఏంటంటే మనం తీసుకున్న పిక్చర్ని కొంచెం జూమ్ చేసుకుని చూసుకోవడానికి. చూడండి మూవ్ చేసుకుని ఇక్కడ ఉంది కదా యారో బటన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా జరిపామనుకోండి ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అది నావిగేటర్. క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫో అంటే ఏముండదు, కలర్స్, స్విచెస్, స్టైల్స్ ఈ మూడింటికి కలిపి ఒకటే ఆప్షన్ వస్తుంది అనమాట మనకి. కలర్స్, స్విచెస్, స్టైల్స్. ఫస్ట్ కలర్స్ చూడండి, ఇక్కడ కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుని ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన కలర్ అక్కడ కనిపిస్తుంటుంది చూడండి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా మన టూల్ బాక్స్ లో కలర్స్, ఆ కలర్స్ లో మనం ఇక్కడ ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కలర్ కనిపిస్తుంది చూడండి. అక్కడ రెడ్ కావాలితే రెడ్ వస్తుంది, కొంచెం మూవ్ చేస్తే మెరూన్ వస్తుంది ఇలా. నెక్స్ట్ ఇది గ్రీన్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను కింద సెకండ్ రోలో గ్రీన్ మోడ్లో చూస్తుంటే గ్రీన్ కలర్ అప్లై అయింది. ఇక్కడ బ్లూ చూడండి, బ్లూ అప్లై అవుతుంది. ఇలా కలర్స్ లో మనం ఇక్కడ ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్. పిక్ కలర్స్ ఇలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టూల్ బాక్స్ లో పిక్ కలర్ ఉంటుంది కదా, దానికి కావాల్సిన కలర్ ఇలా కూడా
సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి పింక్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఏది కావాలంటే ఆ కలర్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్విచ్చెస్లో చూడండి, ఈ కలర్తో ఇక్కడ కలర్ సెలెక్ట్ చేస్తే ఒక గ్రీన్ ఉందంటే చూడండి, గ్రీన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ గ్రీన్ కొంచెం థిక్, కొంచెం లైట్ కలర్, లేకపోతే ఆ గ్రీన్ కలర్స్లోనే డిఫరెంట్ గ్రీన్స్ ఉన్నాయి. అలాగే బ్లూకి అట్లాగే ఉన్నాయి. కొంచెం డిఫరెన్స్తో కలర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో ఉంది, ఎల్లో చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇలా. నెక్స్ట్ స్టైల్స్ చూడండి, ఇక్కడ స్టైల్స్ అంటే అప్లై అవుతుంది. లేయర్కి ఏ స్టైల్ కావాలో ఇలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇదన్నమాట. కలర్స్, స్విచ్చెస్, స్టైల్స్, క్లోజ్. కలర్ అప్లై అయింది కదా, మనం పిక్చర్ క్లోజ్ చేసి వేరే తీసుకుంటాం. ఆ లేయర్ అలా ఉంది కదా, క్లోజ్ చేసేసి నో ఇచ్చేది. మళ్ళీ న్యూ విండో తీసుకుని పిక్చర్ ట్రాక్ చేసుకుంటాం. మూవ్ టూల్తో తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా. ఓకే, విండోలో నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ పడుతుంది. లేయర్ 1, లేయర్ 2 ఉంది. ఏ లేయర్ లేదో చూసుకోవడానికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ సాలిడ్ కలరా, గ్రేడియంట్ కలరా ఏంటి అనేది ఇక్కడ వస్తుంది చూడండి. ఇలా లేయర్కి క్యాన్సిల్, కంట్రోల్ లేదు, గ్రేడియంట్ కలర్స్ అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ యాంగిల్స్ మారుస్తున్నాను. కావాల్సిన గ్రేడియంట్ కలర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ కంట్రోల్ చేయండి. ఈసారి ప్యాటర్న్ డిజైన్స్ అనమాట. ఇక్కడ కావాల్సిన ప్యాటర్న్ మనం ఏది కావాలనుకుంటే అది వచ్చేసి ప్యాటర్న్ అప్లై చేసుకోవచ్చు. లేయర్ హ్యాండ్స్, ఛానల్స్, పాస్. ఛానల్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఉంది కదా అవి. లేయర్స్ అంటే మనం ఏ లేయర్లో ఉన్నామో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లాక్ పడింది అనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి, అప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. విండోలో లేయర్స్, ఛానల్స్, బ్రష్ ఇక్కడ సెలెక్ట్లో పెట్టుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయన్నమాట. విండోలో బ్రషెస్ చూడండి. ఇక్కడ సైజ్ తగ్గించడం, పెంచడం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఇలా క్లోజ్. విండోలో క్యారెక్టర్, పారాగ్రాఫ్, టెక్స్ట్ ఏదన్నా తీసుకున్నప్పుడు ఈ పిక్చర్ క్లోజ్ చేద్దాం. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ ఇచ్చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ విండో తీసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని హారిజంటల్ టైప్ తీసుకుని టెక్స్ట్ రాసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకుందాం. టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ తీసి బ్లూ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, రెడ్ కావాలనుకుంటే రెడ్, అలా. ఓకే, చూడండి ఇక్కడ ఇంక తీసుకున్నాం. ఇప్పుడు విండోలోకి వెళ్ళి క్యారెక్టర్, పారాగ్రాఫ్ చూడండి. ఇక్కడ క్యారెక్టర్లో లెటర్స్ సైజు, ఇటాలిక్, అలాగే సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, అండర్లైన్, స్ట్రైక్ త్రో, ఇట్లా లెటర్స్ మధ్య నుంచి లైన్ స్ట్రైక్ త్రో అంటాం. వద్దనుకుంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేయాలి.
అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్ క్లిక్ చేయండి, వద్దనుకుంటే మళ్ళీ అండర్లైన్ క్లిక్ చేయాలి. ఫాంట్ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా డైరెక్ట్గా మార్చుకోవచ్చు. ఇందాక పింక్ ఉంది, ఇప్పుడు నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చిందా లేదా. అలాగే ఏబి అంటే లెటర్కి మధ్య గ్యాప్ అన్నమాట. చూడండి ఇక్కడ 0 ఉంది, మైనస్ తీసుకుంటే స్పేస్ తగ్గించినట్టు. చూడండి లెటర్ గ్యాప్ తగ్గుతుంది. లేదు ప్లస్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఉండాల్సినంత స్పేస్ ఉంటుంది. ఇలా ఏవి అనేది లెటర్ మీద గ్యాప్. నెక్స్ట్ ఇక్కడ సైజు ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం పారాగ్రాఫ్ అన్నాం అనుకోండి, పారాగ్రాఫ్ అంటే అలైన్మెంట్స్ లెఫ్ట్ సెంటర్ కావాలా రైట్ కావాలా, సెంటర్ కావాలి, సెంటర్ టు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లోజ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఉన్నాయి కదా, లేయర్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ ఉంది కదా, బ్లెండింగ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి బ్లెండింగ్ ఆప్షన్స్లో ఫాంట్ కలర్ ఇవ్వాలంటే ఇదే కదా. స్టైల్స్ క్లిక్ చేయండి. స్టైల్స్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన స్టైల్ ఇక్కడ అప్లై చేసుకోండి. ఇట్లా ఏ కలర్ కావాలి ఏంటి అని. నేను గ్రీన్ రెడ్ అప్లై చేస్తున్నాను. ఓకే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఓకే. తర్వాత లేకపోతే ఇలా ఉంచేసని ఇక్కడ ఆప్షన్స్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నవి ఇక్కడ ఉంటాయి. డ్రాప్ షాడో అన్నాం అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. షాడోని ఒపాసిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. ఇక్కడ డిస్టెన్స్ షాడో వచ్చిందా లేదా, స్ప్రెడ్ ఎంత ఉంది, సైజ్ మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. మనం తీసుకున్న టెక్స్ట్ కింద కంప్యూటర్ స్థానికి మళ్ళీ ఇంకో షాడో వచ్చింది. ఆ షాడో ఇలా మళ్ళీ యాంగిల్ మార్చాలనుకోండి, ఇక్కడ యాంగిల్ ఇలా ఈసారి పైకి వెళ్ళి చూడండి, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. కిందే బాగుంటే కింద ఇవ్వచ్చు, లేదా పైన కావాలనుకుంటే పైన మన ఇష్టం. ఓకే మళ్ళీ డ్రాప్ షాడో తీసేయండి. ఇన్నర్ షాడో చూడండి, లోపల చూడండి రెడ్ కలర్ అప్లై అయినట్టుంది, బ్లాక్ థిక్ ఎట్లా కనిపిస్తుందో. ఇన్నర్ షాడో కలర్. నెక్స్ట్ ఇన్నర్ షాడో అవుటర్ గ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇన్నర్ గ్లో ఇచ్చామనుకో, చూడండి ఇక్కడ చూడండి లోపల ఎట్లా కనిపిస్తుందో. ఒపాసిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం, ఏ కలర్ ఇంక్రీజ్ చేస్తున్నా ఏ కలర్ తగ్గిస్తున్నాం అనేది చూస్తున్నారు. చూడండి ఇది. నెక్స్ట్ బి లెవెల్ అండి ఎంబసిస్ అని ఉంది. చూడండి ఇక్కడ అది ఓకే ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం దాని ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వస్తుందో. డెప్త్ ఎంత ఉండాలి, చేంజ్ అయిందా టెక్స్ట్, ఇలా చేంజ్. ఓకే మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి సాటిన్ క్లిక్ చేద్దాం. చూడండి మరీ థిక్గా వచ్చింది ఇక్కడ కలర్. సాటిన్లో యాంగిల్ మార్చుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఓకే మళ్ళీ కంట్రోల్ చేయండి. మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి కలర్ ఓవ్లే సెలెక్ట్ చేసుకుని మనం ఏ కలర్ ఇస్తామో ఆ కలర్ లోపల అప్లై అవుతుంది. చూడండి టెక్స్ట్ మొత్తానికి రెడ్ కలర్. ఇక్కడ నార్మల్లో ఉంది, రెడ్ కలర్ తీసేసి బ్లూ ఇచ్చామనుకోండి, బ్లూ అప్లై అయిందా, గ్రీన్ ఇచ్చాను గ్రీన్ అప్లై అవుతుంది. లేదా పింక్ ఇస్తాను పింక్లో అప్లై అవుతుంది. ఓకే మనకి ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి
ఇందాక కలర్ ఓవలే ఇచ్చాం కాబట్టి ఇప్పుడు గ్రేడియంట్ ఓవలే ఇద్దాం. గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఇస్తాం కదా, అలా ఇవ్వడానికి అనమాట. అది చూడండి, COM వరకు ఒక కలర్ ఎల్లో కలర్ లో వచ్చింది, PUTRS అనేది డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో ఉంది కదా, అది గ్రేడియంట్. అది యాంగిల్ మార్చండి. ఇప్పుడు TRS కి వచ్చింది చూడండి. ఇక్కడ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. లేదు వేరే కలర్ అప్లై చేద్దాం, గ్రేడియంట్ ఇద్దాం అనుకుంటు చూడండి. ఇప్పుడు పింక్ బ్లూ ఇచ్చాను, సరే లేకపోతే గ్రీన్ ఇలా ఇచ్చాను, ఇట్లా సరే బ్లూ ఇచ్చాను, ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ Z, బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి ప్యాటర్న్ ఓవర్, ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, కాకపోతే ప్యాటర్న్ ఏంటంటే అంత అప్లై అయినట్టు అనిపించదు, లోపల ఉంటుంది ఆ డిజైన్స్ కాబట్టి ఉండదు. అదే కలర్లో అయితే నీట్గా ఉంటుంది. స్ట్రోక్ ఇచ్చారనుకో ఇక్కడ, ఓకే వెళ్ళి స్ట్రోక్ అప్లై అని తీసేద్దాం. స్ట్రోక్ చూడండి ఎలా వచ్చిందా. యాంగిల్ మార్చారనుకోండి, స్ట్రోక్ అంటే చుట్టూ బోర్డర్ లాగా రావడం అన్నమాట. అట్లా మనం ఫస్ట్ ఎడిట్లో చేసినప్పుడు చేస్తాం కదా, ఏదైనా పిక్చర్ చుట్టూ ఫిల్ స్ట్రోక్ అని ఇస్తాం. ఇప్పుడు టెక్స్ట్కి అప్లై చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ Z. ఇట్లా మనం టెక్స్ట్కి డిజైన్స్లా అప్లై చేసుకోవచ్చు. క్లోజ్ ఇచ్చేయండి. నో, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి న్యూ విండో తీసుకుందాం. ఏమైనా ఫ్లవర్స్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం తీసుకోవాలనుకున్నాం, సాచురేషన్ అప్లై చేసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఫ్లవర్ని తీసుకుంటున్నాను. దేంతో సెలెక్ట్ చేస్తాను అంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ లేకపోతే ఫ్లవర్ వర్క్ మొత్తం అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్లవర్ వర్కే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, మన ఇష్టం. అంటే రెడ్ కలర్ ఉన్న ఫ్లవర్ని మనం డిఫరెంట్ కలర్స్లో బ్లూ, పింక్, గ్రీన్ వాటిలోకి ఎలా చేంజ్ చేద్దామని చూద్దాం. మూవ్ టూల్తో తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం సైజ్ దగ్గర. ఇలా చెప్పండి, సెలెక్ట్ అయింది కదా. చూడండి, క్లిక్ చేయండి, ఇది ఒక ఆప్షన్ అప్లై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ అయింది కదా. కంట్రోల్ క్యూ సాచురేషన్ ఏంటి, కంట్రోల్ యూ అనమాట, షార్ట్ కట్ కి కంట్రోల్ యూ. చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్ గ్రీన్ కలర్ లోకి వచ్చింది. కొంచెం దిక్కు
లైట్ బ్లూ కలర్ లోకి వచ్చింది చూడండి, పింక్, వైలెట్, బ్లూ, ఇట్లా మనకి ఏ కలర్ కావాల్సి ఆ కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకే ఇచ్చాను అనుకోండి, సెట్ అయిపోతుంది. సెలెక్ట్ లోకి వెళ్ళి డీసెలెక్ట్. ఇప్పుడు ఈ ఫ్లవర్ సెలెక్ట్ చేద్దాం. ఎడిట్ లోకి వెళ్ళి కాపీ క్లిక్ చేసి ఎడిట్ లో పేస్ట్ మూవ్ టూల్తో మూవ్ చేద్దాం. సెలెక్ట్ లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని, లేదా ఆ పాయింట్స్ పోవాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మ్యాగ్నెటిక్ గ్లాస్ టూల్ తీసుకుని ఈ ఫ్లవర్ వరకు సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు కంట్రోల్ ఇవ్వండి. మళ్ళీ ఫ్లవర్ కలర్ చేంజ్ చేద్దాం. సరే ఓకే, ఇట్లా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ డ్రెస్ కానీ కలర్స్ కానీ ఏదైనా సరే కలర్ చేంజ్. సెలెక్ట్ లోకి వెళ్ళి డీసెలెక్ట్. ఏదైనా ఒక పిక్చర్ని అన్ని ఆప్షన్స్ కలిసి ఎలా క్రియేట్ చేసుకోవాలని సేవ్ చేసుకుంటారో చూద్దాం. సెలెక్ట్ లోకి వెళ్ళి డీసెలెక్ట్, ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకుందాం. మళ్ళీ కస్టమ్ ప్లేస్ లో సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావాలనుకోండి, ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ ఇవ్వండి. ఆ గ్రేడియంట్ లో మళ్ళీ ఇక్కడ 5 టైప్స్ ఉన్నాయి కదా, మన ఇష్టం ఏది కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఈ బార్డర్ రావాలనుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ గ్లాస్ టూల్ సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ గా పార్ట్స్ ఏం డిస్టర్బ్ కాకుండా సెలెక్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. తగ్గిద్దాం జూమ్. బార్డర్ సైజు చాలా పెద్దగా వచ్చింది కదా, తగ్గిస్తాం. ఇట్లా అప్లై. ఇప్పుడు నేమ్ ఏదన్నా రాసుకోవాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుని హారిజాంటల్ టైప్ టూల్ సాయిరామ్ అని ఇలా సెలెక్ట్ చేసుకుని ఫాంట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి స్టైల్స్ క్లిక్ చేసి ఓకే, ఇలా కావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఏమన్నా స్టైలిష్ గా రావాలి అనుకుంటే ఇక్కడ ఓకే, ఆర్చ్ ఎలా వస్తుందో అలా ఇట్లా ఫ్లాగ్ టైప్ కావాలా, లేకపోతే వేవా,
రైస్ ఉన్న టెక్స్టే అలా ఉంది కాబట్టి దానికి కొంచెం లెటర్సే ఉన్నాయి కదా, అందుకు నేను అలా ఉంచేసాను. కావాలంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ అయ్యింటని. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ ఉంది కదా, ఏమైనా డిజైన్స్ లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా. ఓకే, ఇలా డిజైన్స్ ఇవ్వచ్చు. అన్ని అవే కాదు వేరే కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది న్యూ లేయర్ తీసుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వాలి కాబట్టి న్యూ లేయర్ తీసుకున్నప్పుడు ఇలా అప్లై చేసుకోవాలి. బ్రష్ డిజైన్స్ ఇవ్వచ్చు, మన ఇష్టం, మనకి ఎలా కావాలనుకుంటే అలా క్రియేట్ చేసుకోండి. నేను బ్రష్ మోడల్స్ కూడా ఇద్దాం ఒకసారి. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఏమున్నాయి చూద్దాం. స్టార్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ లేయర్ తీసుకుని మనకి ఇక్కడ ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ వస్తాయి, మల్టీ కలర్స్ లాగా. చూడండి ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా పిక్చర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్కి వెళ్ళి ఇక్కడ ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. సేవ్. సేవ్ అయిపోతుంది. అన్టైటిల్ అని దగ్గర మన ఫైల్ నేమ్ వస్తుంది అనమాట. ఇలా ఫోటోషాప్ చేసుకోవచ్చు మనం డిఫరెంట్ గా డిజైన్స్, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, లేయర్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు.